అనంతపురం జిల్లాలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశ్లు టీడీపీ నాయకులతో పాల్గొన్నారు। అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుకొని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు। నోటిఫికేషన్ వచ్చిన రోజే కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులు దాడులు చేయడం చాలా దారుణమని అన్నారు। ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ను కోరారు। ఈ రోజు ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము। ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైన దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు। ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారు కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం। ఎందుకంటే ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి, ఎక్కడెక్కడ కించేది మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా విమర్శించిన పరిస్థితులు లేవు। కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవలేకనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి లభిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు, ఓపీ పోయింది, ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు తీసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మాకు సంబంధం లేనట్టుగా చూడడం అనేది గత 15 రోజులుగా 15 రోజులుగా దాదాపుగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని పెద్ద తరలి వచ్చి, వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ పాల్గొని మేము చెప్పేటువంటి విషయాలు తెలుసుకొని రానున్న కాలం అంటే రానున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోతుందో సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాం, సంక్షేమ కార్యక్రమం ఇస్తాం అనే విషయాన్ని గ్రహించి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు। అదేవిధంగా మండల కేంద్రాల్లో కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు నీరాజాలు పలుకుతున్నారు। నమస్కారం। ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిపొడ్డున 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమాలు ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారని ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడనే ఒక సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। అంటే ఉద్దేశపూర్వకంగా మేము వాళ్ళ బెంచ్ తీసుకున్నాము, కేసు తీసుకున్నాము అని చెప్పి నిందారోపణలు చేస్తున్నారు। మేము